శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. చాంద్ పాటీలు పెండ్లి బృందముతో కలిసి బాబా తిరిగి షిరిడీ రాక, సాయి అను నామము, ఇతర యోగులతో సహవాసము, పాదుకల చరిత్ర, మొహయుద్దీన్తో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహర్ అలీ అను కపట గురువు, పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారొక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని యుండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలును చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి గొనుమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ పాటీలు బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెదకమని ఫకీరు చెప్పెను. అతడచ్చటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు, గొప్ప ఔలియా అంటే సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చాపి అనగా గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాంద్ పాటీలు కందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటీలు ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునుసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీయు చేసుకుని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లి వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి. కాని ఫకీరు మాత్రము షిరిడీలో ఆగి అచటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయి నామమెట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపముననున్న భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్న వారొకరి తరువాతనొకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలవనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసమేర్పరుచుకొనిరి. బాబా షిరిడీకి రాక పూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకిష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోను చావడిలోనూ నుండెను. కొంతకాలము ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు. పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్లనెను. ఈమని ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయనీనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకునినది.
కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగెను. ఏవలా గ్రామములోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను, ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె గాన్పించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు. యవనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనిడి వారు. షిరిడీకి 3 మైళ్ల దూరంలోనున్న రహతాకు పోయినప్పుడొకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామంతాత్యాయను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చికుండలను ఇచ్చుచుండెడి వాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చికుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివి అగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలగుచుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచట ఒక పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము. అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీబాగ్కర్. ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించెడి వాడు. అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలెనని అనుకొనెను. అతడచ్చటికి పోకమునుపే స్వప్నంలో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను, ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచటికి పోయి నీ పూజ యొనరింపుము. అందుచే అక్కల్కోట పోవలనను తన నిర్ణయమును మార్చుకుని భాయి కృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1834 శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం 1912లో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగున్మేర్ నాయకునకు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీయు సగున్మేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీలా మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అనునతడు షిరిడీ వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండరును మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ అలీబాగ్కర్ అనునతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగున్మేర్ నాయక్కు, జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టరు రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి
పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండరు ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరసుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డరు ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టకగు ఖర్చు నిమిత్తము ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాగ్డే అను బ్రాహ్మణుడు, అంటే నానుమామ పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పై కప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7 రూపాయల 8 అణాల ఖర్చు సగున్ మేర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతము జాగ్డే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్ కోట్కర్ మహారాజ్ భక్తుడు. 1912వ సంవత్సరములో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించునప్పుడు అక్కల్ కోటకు పోవుచు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్ కోట గ్రామమునకు పోవాలననుకుని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనేను. బాబా ఇట్లనేను, అక్కల్ కోటలో నేమున్నది, అక్కడకేల పోయేదవు, అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్ కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. హేమాండ్ పంత్కి వివరములు తెలిసియుండవు. తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు. మొహియుద్దీన్ తంబోలీతో కుస్తీ, జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోళి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించు పొడువాటి చొక్కా అనగా కఫ్నీని తొడుగుకొని నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు. ఒక గోనె మొక్కపై కూర్చొనిడివారు. చింకి గుడ్డలతో సంతుష్టి చెందెడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడువారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయములో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేడివారు కారు. ఎవ్వరితోనూ తమంతట తాము మాట్లాడేడివారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చొనిడివారు. సాయంకాలము ఓరకనే కొంత దూరము నడిచెడివారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండెడివారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగలే అనునతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానా సాహెబు. అతడు 2 వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపెను.
బాబా అనుగ్రహముచే నానాసాహెబునకు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి ఆయను. అహ్మద్నగరు వరకు వ్యాపించెను. అక్కడ నుంచి నానాసాహెబ్ చాందోర్కరు, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడి వారు. రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదు నందు శయనించుచుండెను. పొగ పీల్చుకొను చిలుంగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సటక అనగా చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవి పైనుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫనీ క్రింద లంగోటి కట్టుకొనిడి వారు. చలిని కాచుకొనుటకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రం ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిసీరాళ్లు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియా అనగా రచ్చలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్లు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టియుంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమొందునట్లు ప్రమిదలన్నీయు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షావుకార్లు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపు కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యము నంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి. జవహర్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్నగరు నుండి జవహర్ అలీ అను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపముననున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురానంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడి వారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయములో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జవహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందుండ సాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా యందుల కడ్డు చెప్పక శిష్యుని వలెనే మసలు కొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడు అగౌరవించక శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడి వారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడి వారు. కాని అధికముగా రహతాలోనే నివసించేవారు.
షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో నుండుట ఎంత మాత్రమూ ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జవహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జవహర్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయట పెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 వయసులో దేవీదాసు షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించెడి వారు. వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూరులో ఉండి చాలా ఏండ్ల తరువాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.